ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మున్సిపల్ సమీక్ష విజయవంతం చేయాలని అధికారులకు చైర్పర్సన్ అనుష ఆదేశాలు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష పిలుపునిచ్చారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమం విజయవంతంపై సన్నాహక సమావేశం జరిగింది. శుక్రవారం నుండి వార్డుల సందర్శన ప్రారంభమవుతుందని, సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా 49 వార్డులకు సంబంధించిన పారిశుద్ధ్యం, వీధి దీపాలు, నీటి సమస్య, పెండింగ్ ఫైళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా కాలనీలో నెలకొన్న సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లకు సంబంధించిన పూర్తి నివేదికలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, ఆర్ఓ కళ్యాణ్, మేనేజర్ స్వామి, వార్డు ఆఫీసర్, మున్సిపల్ అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు. దానికి సంబంధించిన సమస్యలు రికార్డ్ అయి ఉండాలి, ప్లాన్ అనేది సబ్మిట్ చేసేది ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు దీని తర్వాత మేడం గారు మాట్లాడతారు. కంపల్సరీగా ఫొటోస్ పెట్టాలి. మేము వెళ్ళి కలిసినాము, రేపు స్టార్ట్ చేసుకుంటామని చెప్పి. రేపు మార్నింగ్ 8 తర్వాత ఏంటంటే కమర్స్మెంట్ రిపోర్ట్ అడుగుతారు. అన్ని వాళ్ళల్లో స్టార్ట్ అయిందా లేదా అని చెప్పి అన్నట్టు. ఏదైనా అన్నట్టు. సో ఏంటంటే ఆఫీస్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఆఫర్ అనేది ఉండదు. చాలా మంది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనకి మార్చ్ 6 నుండి, అంటే రేపటి నుండి ఒక ప్రణాళిక ప్రకారం జూన్ 12 వరకు, అంటే మినిమం 99 డేస్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఏదైతే మన పట్టణ అభివృద్ధి కోసం కానీ, అంటే క్లీనింగ్ కోసం కానీ, ఏదైతే అది ఇండివిజువల్ ప్రోగ్రామ్, ఏ వార్డుకి సంబంధించిన వాళ్ళు ఆ వార్డుని చూసుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో సేమ్ అక్కడ కూడా ఇవే ఉంటాయి. స్ట్రీట్ లైట్స్ గురించి కానీ, కల్వర్ట్స్ గురించి కానీ అప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఇవే కాకుండా మళ్ళీ పట్టణ ప్రజలు మన దగ్గరికి కొన్ని తీసుకొని వస్తారు. ఏంటి సమస్యలు అంటే, కొందరికి పెన్షన్